హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఒక 2 మంత్స్ నుంచి అయితే వీడియోస్ ఏం చేయలేదు. కొంచెం బిజీ ఉండే అనమాట. కానీ 2 మంత్స్ నుంచి వీడియోస్ పెట్టకపోయినా కూడా సబ్స్క్రైబ్లు అయితే చేసుకుంటున్నారు. 100 మెంబర్స్ అయితే చేసుకున్నారు. 1200 నుండి 1300 అయింది. థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మంచి మంచి వీడియోస్ పెట్టాలని కానీ కొంచెం కుదరక చేయట్లేదు. నేను చేస్తాను కంపల్సరీ. ఏదైనా చేస్తే మీకు యూజ్ అయ్యేటట్టు ఉంటేనే నేను వీడియో చేస్తాను, లేకపోతే టైంపాస్ కోసం అయితే చేయను నేను. ఇది మీకు ఈరోజు పైపింగ్ చూపెడదామని చూస్తున్నారా? పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇది సింగిల్ పాదంతో వేయలేదండి, డబల్ పాదంతో వేస్తాను నేను. ఇది డబల్ పాదంతో వేస్తాను అనమాట. చాలామందికి డబల్ పాదంతో పైపింగ్ రాదు కదా, నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. చాలామంది సింగిల్ పాదాలే వాడతారు. సింగిల్ పాదం వేస్తారు కానీ కొంతమంది దగ్గర ఉండదు అది. ఇది కానీ అలవాటు చేసుకున్నారు అనుకోండి, ఇంక ఇది మార్చాల్సిన అవసరం లేదనమాట. దీంతోనే పని ఫటాఫటా చేసేసుకోవచ్చు మీరు ఈజీగా. ఇది తీసి అది పెట్టి ఒకసారి ఇది కనపడలేదని బ్లౌజ్ ఆపేయడం వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇది నేర్పిస్తాను మీకు. డబల్ పాదంతో పైపింగ్ ఎలా వేసుకోవాలి, పాదం సెట్ చేసుకోవాలన్నమాట. ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తాను వీడియోలో. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే. మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి కంపల్సరీ. ఒక నలుగురికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. రాని వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఓకే అండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. వచ్చేయండి. ఫస్ట్ మెయిన్ ఇది సింగిల్ పాదం అండి. ఇట్లా లేకపోతే కనబడుతుందా క్లియర్గా? ఇది సింగిల్ పాదం, ఇది వాడట్లేదు. డబల్ పాదం మీదే చూపిస్తాను ఇప్పుడు మీకు. క్లియర్గా చూపించమ్మా. డబల్ పాదం అంత దగ్గరకు పెట్టు. కట్ చేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా పైపింగ్. ఇది డబుల్ పాదం తీసానండి నేను. మిషన్కి సెట్ అవ్వట్లేదండి, మరి మాకు రావట్లేదు అంటే ఏం లేదు, ఇది ఉంది కదా. ఇది అనేది మన పైపింగ్ థ్రెడ్ పట్టేటట్టుగా కొంచెం ఓపెన్ చేసుకోవాలండి. దీన్ని కొంచెం ఇలా ఉంది కదా, కొంచెం ఇంతే ఉంది గ్యాప్, కొంచెం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఈ దారం పట్టేటట్టు. అప్పుడు పైపింగ్ నీట్గా వస్తుందన్నమాట. మీ పాదాలు ఉంటాయి కదా, ఇవి కంపెనీ పాదాలు అయితే అంత స్ట్రెచబుల్ ఉండవు అనమాట, విరిగిపోతాయి. మామూలు లోకల్ బ్రాండ్ అయితేనే కొంచెం ఇట్లా మనం ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా చేయండి, వస్తుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఒక్కసారి చేసుకున్నారనుకోండి మీరు,
మీకు 2 చూపిస్తాను నా దగ్గర. ఇదిగోండి, ఓపెన్ చేయందంటే ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ చేయలేదు, ఇది నేను ఓపెన్ చేశాను. చూసారా దీనికి డిఫరెన్స్? ఇది కొంచెం ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అవ్వలేదన్నమాట. కొంచెం ఇట్లా ఓపెన్ చేసుకుంటే మన పెద్ద మిషన్ మీద డబల్ పాదం మీద పైపింగ్ వేసుకోవచ్చు. ఇలా బుటిక్స్లో అంతా ఇదే వాడతారండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి, వచ్చేసింది, పెద్ద కష్టమే కాదనమాట. ఈ వీడియో మీకు యూజ్ అయిందా అండి? ఇంకొకటి, మేడం మీరు స్ట్రైట్గా కుట్టారు అందుకే నీట్గా వచ్చింది, రౌండ్ అయితే ఇంత నీట్గా వస్తుందా అని అంటారు కదా. రౌండే కాదు, ఏ షేప్ అయినా సరే ఈజీగా తిప్పచ్చు. ఒకవేళ మీకు అర్థం కాలేదు మేడం నాకు ఇంకొక వీడియో చేయండి, మీరు పైపింగ్ వేసేటప్పుడే మాకు చూపించండి, రౌండ్ నెక్ అయినా డిజైన్ నెక్ అయినా ఏదైనా అంటే అలా కూడా చూపిస్తాను నేను. ఇదేంటంటే చాలామంది డబల్ పాదం మీద అసలు మేము ఇంతవరకు వేయలేదు, మాకు రావట్లేదు, సెట్ అవ్వట్లేదు అంటారు. కాబట్టి ఈ వీడియో చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందని. చాలామంది మీ దగ్గర సింగిల్ పాదాలు ఉండవు కాబట్టి ఇలా సెట్ చేసుకుంటే మీరు పైపింగ్స్ కుట్టేయచ్చు. బ్లౌజ్కి పైపింగ్ వేస్తే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి పైపింగ్ లేని బ్లౌజ్ అంటే ఇప్పుడు ఎవరు కుట్టించుకోవట్లేదండి, కనీసం పైపింగ్ అన్నా వేయమంటారు కాబట్టి ఇది నేర్చుకోండి, బాగుంటుంది అనమాట. అది ఈ పాదం కోసం సెట్ చేసుకుంటే సరిపోతుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.